సత్యనారాయణ చెబుతున్న దాని ప్రకారం అసలు డాక్టర్లే కాని శ్రీనివాసరావు, రాఘవేంద్రలు డాక్టర్లు అని చెప్పుకుని జనాన్ని మోసం చేయటమే కాకుండా తనను కూడా నమ్మించి మోసం చేశారని అంటున్నారు. ఇదంతా కలిసి పంచాయతీలు చేయమని రాజకీయ నాయకులు చుట్టూ తిరిగారన్నారు. ఎవరి దగ్గరకు వెళ్లినా సత్యనారాయణ రెడ్డిది న్యాయం ఉందని తేలడంతో వెనక్కి రావడం, ఆయనపై అక్రమంగా కేసులు పెట్టడం రివాజుగా మారిపోయింది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల్ని ఆశ్రయిస్తే ఇప్పుడు టీడీపీ రాగానే వారి పేర్లతో ఫ్లెక్సీలు, వారిని ప్రసన్నం చేసుకుంటున్నారని సత్యనారాయణ రెడ్డి అంటున్నారు. అసలు ఇక్కడ సమస్య ఏంటంటే, నేను మోసపోయానని, అన్ని డాక్యుమెంట్లు నాకు చేయాలని ఎస్ఐ మొదలుకొని సిఐ, ఎస్పీ, డిఐజీ వరకు న్యాయం జరగలేదని అంటున్నారు. సత్యనారాయణ రెడ్డి 2 టౌన్ పోలీస్ స్టేషన్ చుట్టూ ఉదయం సాయంత్రం ఒక గుడికి ప్రదక్షిణలు చేసినట్టు ఎన్నోసార్లు తిరిగినా కూడా కనీసం నా వైపు చూడలేదన్నారు. జిల్లా ఎస్పీ ఆసుపత్రిలో ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని 145 సెక్షన్ విధించినా ప్రస్తుతం టీడీపీ నాయకుల సహకారంతో ఆసుపత్రి తాళాలు పగలగొట్టారు. తిరిగి అందులో నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనిపై సత్యనారాయణ రెడ్డి ఎంతమందికి చెప్పినా న్యాయం జరగకపోవడంతో ఆసుపత్రి వద్దకు వెళ్లారు. అప్పుడు పార్ట్నర్లకు సత్యనారాయణ రెడ్డికి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. అక్కడ పోలీసులు, మీడియా ప్రతినిధులంతా ఉన్నారు. మధ్యలో కొందరు పంచాయతీ చేస్తామని సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇదే సంఘటన మీద 45 రోజుల తర్వాత సత్యనారాయణ రెడ్డి హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. గొడవళ్లు, సమ్మెట్లతో దాడికి వచ్చారని కేసులు పెట్టారు. శ్రీనివాసరావు అనే ఒక అతను, రాఘవేంద్ర అనే ఒక వ్యక్తి, శ్రీలత అనే ఆమె కలిసి నలుగురు కలిసి పాతపావని హాస్పిటల్ 10 కోట్ల రూపాయలకి కొనడం జరిగింది. అందులో శ్రీనివాసరావుది 50% షేరు, రాఘవేంద్రది 15%, నాది 30%, శ్రీలతది 5%. ఈ విధంగా షేర్స్ డివైడ్ చేసుకొని ఒక ఫర్మ్ రిజిస్టర్ చేసుకొని ఆ ఫర్మ్ పైన నేను బిల్డింగ్ కొన్నాం. బిల్డింగ్ కొనిన తర్వాత దాన్ని రెనోవేషన్కి వాళ్ళందరూ కలిసి నాకు అగ్రిమెంట్ ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం నేను బిల్డింగ్ అంతా కట్టిన దానికి దాదాపు 5 కోట్ల రూపాయలు అయింది. ఓపెన్ చేసేటప్పటికి శ్రీనివాసరావు ఏం చేశాడంటే, అతను చదివింది 10వ తరగతి అయినా కూడా ప్రజలందరికీ గత 20 సంవత్సరాల నుంచి నేను డాక్టర్ శ్రీనివాసరావు అని చెప్పి పరిచయం చేసుకుంటాడు ఎవరిపైనా కూడా. ఈ రోజు కూడా 99% మందికి. ఈవెన్ ఆశ్చర్యకరం ఏంటంటే పోలీసులకు కూడా అతను ఏదో MBBS MD డాక్టర్ మాదిరి ఫీల్ అయ్యి డాక్టర్ శ్రీనివాస్ అంటారు. కానీ నిజానికి అతను చదివింది 10వ తరగతి. ఈ రాఘవేంద్ర అనే వ్యక్తి BAMS ఆయుర్వేదిక్ డాక్టర్. కానీ ప్రజలకేమో అతను MBBS MDగా పరిచయం చేసుకుంటాడు. వాళ్ళు శ్రీనివాస్ హాస్పిటల్ అని చెప్పని అది పెట్టుకొని నడుపుతున్నారు. ఈమె శ్రీలత వాళ్ళు నాకు పరిచయం చేస్తూ వీళ్ళందరూ కలిసి ఒక వ్యాపారం చేస్తాం బాగుంటుంది అని చెప్తే నేను కూడా వాళ్ళని నమ్మి పూర్తిగా దాదాపు కోట్లాది రూపాయలు నేను కూడా వాళ్ళకు పెట్టి వ్యాపారంలో పార్ట్నర్షిప్గా చేరడం జరిగింది. కానీ చివరికి బిల్డింగ్ కొనిన తర్వాత, బిల్డింగ్ అంతా కట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఏకమైనాకే పార్ట్నర్షిప్లోంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేశారు.